హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక డిఫరెంట్ అంశంతో మీ ముందుకి వస్తున్నా. అది ఏమిటంటే, ఒక మేత మేసిన పశువు క్లాస్ రూములో టీచర్ చెప్పిన పాఠం ఉన్న విద్యార్థి చేసే విధానం ఒక్కటేగా ఉంటుంది. అది ఎలాగో మీకు వివరిస్తాను. మేత మేసిన పశువు ఒకేసారి ఆహారాన్ని జీర్ణక్రియకి పంపదు. అలాగనే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పిన పాఠాన్ని విన్న విద్యార్థి ఒకేసారి ఎగ్జామ్కి వెళ్ళడు. ఇక్కడ మేత మేసిన పశువు నెమరు రూపంలో ఆహారాన్ని బాగా నములుతుంది. ఇట్లా నమలటం వల్ల జీర్ణక్రియ సులువవుతుంది. అలాగనే ఇక్కడ విద్యార్థి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పిన పాఠాన్ని రివిజన్ చేస్తాడు. మరలా చదవటం వల్ల ఎగ్జామ్లో రాయటానికి సులువవుతుంది. చూశారు కదా, అక్కడ మేత మేసిన పశువు నెమరు రూపంలో జీర్ణక్రియకి సులువైంది. ఇక్కడ టీచర్ చెప్పిన పాఠాన్ని రివిజన్ చేయటం వల్ల విద్యార్థి ఎగ్జామ్లో రాయటానికి సులువవుతుంది. ఈ రెండు విద్యార్థి పశువు చేసే విధానం రెండు ఒకటిగానే ఉన్నాయి కదా. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గేములో గోల్ కొట్టు, లేకపోతే గుడిలో గంట కొట్టు, మా వీడియోలని లైక్ కొట్టు. బాయ్.